హాయ్ అండి, అందరికి నమస్కారం. మరొకసారి గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్ న్యూస్కి వెల్కమ్. అలాగే చూసుకున్నైతే ముందుగా మన ఛానల్ చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ యొక్క జెన్యూన్ వీడియోతో మరొకసారి మీ ముందుకు రావాలంటే మీరు ఇచ్చే లైక్ అండ్ బూస్ట్తో మరొక వీడియోలు రాగలం. ఓకే అండి, ఇవాళ మీ ముందుకు రావడానికి కారణం హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి మనకి హ్యూజ్ నోటిఫికేషన్. ఇది 26న మనకి ఇది నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దాని గురించి మనకి దేంట్లో ఏ వేకెన్సీ ఉన్నాయి, అలాగే చూసుకున్నైతే మనకి అసిస్టెంటు, ఆపరేటరు నుంచి సెక్షన్ ఆఫీసరు, లైబ్రరీన్ గ్రేడ్ 2, అలాగే స్టెనోగ్రాఫరు, అసిస్టెంటు, ఎగ్జామిన్ టైపిస్టు, కాపిస్టు, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్, ఆఫీసర్, ఓవరాల్గా 13 కేటగిరీలో మనకి ఇవ్వడం జరిగారు. 13 కేటగిరీలో. ఓకే అండి, చూసుకున్నైతే మనకి ఇక్కడ చూడండి, ఇది ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ అప్లికేషన్ స్టార్ట్ అయితే చూసుకున్నైతే మనకి ఈ మంత్ అంటే మార్చి 30 నుండి ఏప్రిల్ 19 వరకు అప్లికేషన్ స్టార్ట్. ఓకే అండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ HTTP. తెలియని వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే అండి, అలాగే చూసుకున్నైతే మనకి ఇది టైం నైట్ 11 అవుతుంది, అంటే 12 లోపు అప్లై చేసుకోవాలి. ముందుగా అప్లై చేసుకుంటేనే మంచిది, ఎందుకంటే మనకి దగ్గర వేకెన్సీ ఉంటాయి. ఇప్పుడు వేకెన్సీ పోస్ట్ చూద్దాము, ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి ఒకసారి చూద్దాము. దీని పే స్కేల్ కూడా చెప్పేస్తాను. ఇక్కడ చూసుకున్నైతే క్రెడిట్ ఫార్వర్డ్ ఫ్రెష్ వేకెన్సీ, సెక్షన్ ఆఫీసర్ 5 ఉన్నాయండి. పే స్కేల్ వచ్చి అప్ టు 1,47,760 రూపీస్. అలాగే సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ వచ్చి ఒక పోస్టు అప్ టు 1,27,000, అంటే స్టార్టింగ్ వచ్చి 44,000 సైజ్ అండి. అలాగే కంప్యూటర్ ఆపరేటర్ వచ్చి 31 ఉన్నాయి, అప్ టు 1,24,000 అండి. అలాగే అసిస్టెంట్ లైబ్రరీ వచ్చి ఒక పోస్ట్ ఉంది, ఇది అప్ టు 1,24,000. అలాగే లైబ్రరీ గ్రేడ్ 2 వచ్చి ఒక పోస్టే ఉన్నది, అప్ టు 1 lakh, అలాగే 1,10,000. అలాగే యూడీ స్టెనోగ్రాఫర్ వచ్చి 7 పోస్టు, అప్ టు 1,27,480. అలాగే అసిస్టెంట్ 78 ఉన్నాయండి, అసిస్టెంట్ పోస్టులు 78 ఉన్నాయి, అప్ టు 80,910. అలాగే ఎగ్జామినర్ వచ్చి 25 నుండి స్టార్టింగ్ 8090. సేమ్ టైపిస్టు 34 ఉన్నాయి, ఎగ్జామినర్ 27 ఉన్నాయి, కాపిస్టు ఇక్కడ మీకు అన్నీ చెప్పుకుంటూ పోతాను, ఒకసారి మీరు తర్వాత డౌన్లోడ్ చేసి ఫ్రీగా చూసుకోవచ్చు. ఓకే అండి, కాపిస్టు 34, డేటా ఎంట్రీ 50, స్టెనోగ్రాఫర్ 1, ఆఫీస్ అపాయింట్మెంట్ 20, ఓవరాల్గా 300 వేకెన్సీ. ఈ పే స్కేల్ చూసుకోండి ఒకసారి, ఇవన్నీ సేమ్ పే స్కేల్లో హైయెస్ట్. అలాగే ఆఫీస్ అపాయింట్మెంట్ వచ్చి 61,000. ఓకే అండి, అలాగే చూసుకుంటే ఈ టోటల్ వేకెన్సీ. మళ్ళాగా బ్రేకప్ వేకెన్సీ అంటే ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో ఒకసారి మీరు చూసుకోండి. సెక్షన్ ఆఫీసర్ ఓవరాల్గా SC ఎన్ని ఉన్నాయి, ST ఉన్నాయని ఓవరాల్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో చూసుకుంటే మనకు ఓవరాల్గా OC కేటగిరీలో 121. అలాగే ఈడబ్ల్యూఎస్ వచ్చి ఇక్కడ BC SC గ్రూప్ 3 అంటే ఇక్కడ SC కేటగిరీలు గ్రూప్ 1, 2, 3 డివైడ్ చేశారు. ఏ కేటగిరీలు ఎన్ని వేకెన్సీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చూసుకుంటే ఆఫీస్ అపాయింట్మెంట్లు అలాగా చూసుకుంటే 33, 24, 26, 3, 19, 12, 4, 20, 18, ఓవరాల్గా 300 వేకెన్సీ అండి. ఓవరాల్ PWD క్యాండిడేట్స్ ఏజ్ మొత్తాలు ఇక్కడ ఉన్నాయి. అలాగే మనకు దీనికి సంబంధించి ఎవరికి ఏ క్వాలిఫికేషను సంబంధించి ఇది ఒక తెలుసుకుందాం. అలాగే దీనికి మస్ట్ రిక్వైర్డ్గా ఏం కావాలని ఇక్కడ మెన్షన్ చేశారు. ద హైకోర్ట్ ఆంధ్రప్రదేశ్ నోట్ the right to increase the decrease the number of vacancies, cancel notification with any stage without assignment any reason whatever. No right will be accrued the candidate by the virtue of the notification. ఈ నోటిఫికేషన్ గురించి ఇటువంటి రైట్స్ అనేది ఇవ్వడానికి లేదని చేశారు. అలాగే సెక్షన్ ఇక్కడ నోట్ చదవండి ఒకసారి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే సెక్షన్ ఆఫీసర్ వచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడ సెక్షన్ ఆఫీసర్ వచ్చి మస్ట్ ప్రాసెస్ డిగ్రీ ఇన్ లా. ఓకే అండి, ఎనీ యూనివర్సిటీ నుండి. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ నుండి మస్ట్ పాస్ డిగ్రీ అండ్ బీటెక్ రిక్వైర్గా ఇక్కడ మస్ట్ అండ్ చూడండి, మస్ట్ పాస్ 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడిగారు. సీనియర్ ఇక్కడ కూడా అంతే. దీనికి CSE, ECE, EEE, IT వాళ్ళైనా సీనియర్ సిస్టమ్ ఆఫీసర్కి అవసరం, కంప్యూటర్ సైన్స్ కాబట్టి. అలాగే కంప్యూటర్ ఆపరేటర్ కూడా సేమ్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్, డిగ్రీ ఆర్ కంప్యూటర్ సైన్స్ బీటెక్ ఎన్ని వాళ్ళని అప్లై చేస్తారు. మస్ట్ హ్యావ్ పాస్డ్ ద టైప్ రైటింగ్ ఇంగ్లీష్ హై గ్రేడ్, అంటే కంప్యూటర్ ఆపరేటర్కి హై గ్రేడ్ 45 per minute మనకి టైప్ చేసుకున్నట్టు ఉండాలి. అలాగే అసిస్టెంట్ లైబ్రరీ చూసుకుంటే మస్ట్ ప్రాసెస్ BILIC, ఫస్ట్ డిగ్రీ ఇన్ లా 3 years లాలో చేసిన వాళ్ళు ఉండాలి. యూనివర్సిటీ ఎనీ ఎస్టాబ్లిష్మెంట్ ప్రొఫెషన్. అలాగే చూసుకున్నైతే మనకి నెక్స్ట్ వచ్చి లైబ్రరీ గేట్ 2 మస్ట్ హ్యావ్ ప్రాసెస్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ అండ్ సైన్స్. లైబ్రరీకి ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎనీ డిగ్రీ ప్రాసెస్ 3 or 5 years కోర్సు.
అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మస్ట్ పోస్ట్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ దేంట్లో అయినా కానీ చేసిన సపరేట్గా స్ట్రీమ్ కానీ లా అండ్ మెసేజ్ ఆర్ లా. ఓకే అండి. యూనివర్సిటీ ఎస్టాబ్లిషింగ్ ఇంక్రీజింగ్. అలాగే మస్ట్ పాస్ డిగ్రీ బిఎల్ఐసి మస్ట్ పాస్ అంటే అంతవరకు ఏదైనా అంటే అదే 2 కావాలి. అలాగే యూడీ స్టెనోగ్రాఫర్ చూసుకున్నట్లయితే మస్ట్ పాస్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ అండ్ సైన్స్. ఓకే అండి. సేమ్ పైది దీనిది సేమ్ డిగ్రీ. ఇక్కడ వచ్చి మస్ట్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ షార్ట్ అండ్ ఇంగ్లీష్ అండ్ 120 లెటర్స్ టైప్ రైటింగ్ వచ్చి ఉండాలి. అలాగే అసిస్టెంట్ కూడా ఇక్కడ డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్. అలాగే ఎగ్జామినర్ కూడా సేమ్ పైది అసిస్టెంట్కి ఎగ్జామ్ టైపిస్ట్ మస్ట్ పాస్ డిగ్రీ. ఓకే అండి. ఇది చెప్పిన కాపీస్ట్. అలాగే డేటా ఎంపరేటర్ మస్ట్ పాస్ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్. డేటా ఎంట్రీకి కాపీస్ట్కి మస్ట్ పాస్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామ్స్ టైప్ రైటింగ్ అంటే టాలీ ఇలా ఉంది చూడండి, అలాంటి పాస్ అయిన వాళ్ళు ఉంటే మంచిదని మెన్షన్ చేశారు. ఓకేనా. ఇంగ్లీష్ ఆర్ట్స్ అండ్ ప్రొవైడ్ సైన్స్ స్కేల్. అలాగే స్టెనోగ్రాఫర్ మస్ట్ ఆఫీస్ డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్. ఓకే అండి. ఆఫీస్ సబార్డినేట్ మస్ట్ ప్రాసెస్ మినిమం ఎడ్యుకేషనల్ 7th క్లాస్ ఆ క్లాస్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్ హూ ఫెయిల్ ఇంటర్మీడియట్. అంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ ఉన్న ఇంటర్మీడియట్ అయిన వాళ్ళకు ఆ 7th బిలో ఉన్న ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి చూడండి, దోస్ హూ హ్యావ్ బి కన్సిడర్డ్ బట్ హూ హ్యావ్ హయ్యర్ క్వాలిఫికేషన్ దెన్ దట్ షెల్ నాట్ బి కన్సిడర్డ్. ఒకవేళ హయ్యర్ క్వాలిఫికేషన్ పెట్టుకుంటే దీన్ని కన్సల్ట్ చేయరు, ఒకవేళ వచ్చినా కానీ కన్సల్ట్ చేయరు. ఓకే అండి. ఏజ్ లిమిట్ చూసుకున్నైతే ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఏ కంప్లీట్ ద ఏజ్ ఆఫ్ 18 years నుండి 18 years and 42 years. స్టిల్ 120 ఇక్కడ చూడండి గ్రేడ్ 1126 యాజ్ పర్ GOMS 109 ప్రకారం జనరల్ అడ్మిషన్. ద రిలేషన్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ రెస్పెక్ట్ షెడ్యూల్ క్యాస్ట్. మళ్ళీ ఇది ఏజ్ రిలేషన్ 5 years 3 years 10 years. ద రూల్స్. ఓకే అండి. అది రిజర్వేషన్ కేటగిరీస్ చూసుకోండి ABCD కేటగిరీలో. అలాగే చూసుకున్నైతే మనకి అప్ టు పే స్కేల్ ఎంత ఉందో కూడా ఇక్కడ మెన్షన్ చేయడం ఉంది. ఓకే అండి. అప్లికేషన్ EWS క్యాండిడేట్స్ ఎకనామిక్ ఎంత ఉండాలని ఇప్పుడు చూసుకోండి. అలాగే మనం చూసుకున్నైతే దీనికి సంబంధించి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఎలా చేస్తారంటే దీనికి సెక్షన్ ఆఫీసర్కి వచ్చి డిగ్రీ క్వాలిఫికేషను, జనరల్ నాలెడ్జ్ 20 marks, మెంటల్ ఎబిలిటీ 10 marks, లా అండ్ సివిల్ క్రిమినల్లో 50 marks. ఓవరాల్గా వచ్చి 80 marks అండి. ప్రతి సెక్షన్ ప్రతి ఎగ్జామ్ వచ్చి 80 marks జరుగుతుంది. అలాగే సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ లైబ్రరీ గ్రేడ్ 3, యూడీ స్టెనోగ్రాఫర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్. ఆఫీస్ 10th. దీనికి వచ్చి డిగ్రీ జనరల్ నాలెడ్జ్ 40 marks. ఇక్కడ మిగతా 8 నోటిఫికేషన్కి సేమ్ క్వాలిఫికేషన్ సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ మెంటల్ ఎబిలిటీ జనరల్ నాలెడ్జ్. అలాగే మనకి కింద ఆఫీస్ అపాయింట్ జనరల్ నాలెడ్జ్ 50 marks 30 marks మెంటల్ ఎబిలిటీ. ఇదండి పైన ఎగ్జామ్కి సంబంధించి ఏం రిక్రూట్మెంట్ ఏందని చెప్పడం జరిగింది. అలాగే అండి ఫస్ట్ మన ఛానల్స్ వస్తున్న వారికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. దీంట్లో మెయిన్ ఏంటంటే మీరు ఇచ్చే లైక్ అండ్ షేర్తో మరొక వీడియోలు ముందు రావడం జరుగుతుంది. ఓకే అండి. అలాగే మనం ఇక్కడ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే దీనికి దేర్ ఇస్ నో నెగిటివ్ మార్క్స్. ఓకే అండి. నెగిటివ్ మార్క్స్ లేదు. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి. ఇది CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ మెన్షన్ చేశారండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ కండక్ట్ ద 80 questions ఈచ్ విల్ బి క్యారీ ద 1 marks అండ్ 80 marks. ద డ్యూరేషన్ ఆఫ్ ద విల్ బి 90 minutes. 90 నిమిషాలు ఎగ్జామ్ ఉంటుంది. 80 marks సిలబస్ ఎవరీ పోస్ట్ షుడ్ ద ఎనర్జీస్. ఓకే అండి. అలాగే ద మినిమం క్వాలిఫైయింగ్ 40%. ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ 40%. కంప్యూటర్ ఎకనామిక్స్ SC ST టేబుల్ చూసుకోండి 35 ఇక్కడ కేటగిరీని బట్టి చూసుకోండి. ఇదండి ఇవాళ మేము తీసుకురావండి. ఓకే అండి. ఆ మెరిట్ లిస్ట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసింది ఏందని మీరు డౌన్లోడ్ చేసుకుని ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నైతే ఇక్కడ ఎగ్జామ్ ఫీజు చెప్పడం చెప్పింది. ఎగ్జామ్ ఫీజు చూసుకున్నైతే అదర్ క్యాస్ట్ వాళ్ళకి 800, EWS BC ఓపెన్ కేటగిరీ. అలాగే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 400 rupees. ఓకే అండి. 800 or 400. అప్లికేషన్ బిలాంగ్స్ టు కమ్యూనిటీ కౌన్సిల్ SC ST ఆంధ్రప్రదేశ్ ఉండి 400 ఇంటెడ్. ఓకే అండి. ద క్యాండిడేట్ షెల్ పే ద సపరేట్లీ ఫర్ ఫీ ఈచ్ పోస్ట్ అప్లోడ్. ఒక్కొక్క దానికి సపరేట్గా పే చేయాలి. అన్నిటి కలిపి నేను 4 అప్లై చేస్తున్నా 4,400 కదండి. ఒక్కో దానికి ఒకటి. ఇక్కడ చూసుకోండి ఎగ్జామ్ 1 paid విల్ నాట్ బి రీఫండ్. ఒకసారి పే చేస్తే మళ్ళీ రీఫండ్ కాదు. ఇఫ్ అప్లికేషన్ ఈజ్ రిజెక్టెడ్ ఎనీ రీజన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ క్యాన్సిల్డ్ ఫర్ ఎనీ రీజన్. ఓకేనా. ఇది ప్రూఫ్గా చదువుకోండి. ఇదండి జనరల్ ఇంట్రెస్ట్ మెర్లీ అప్లైయింగ్ దానికి రిక్రూట్మెంట్. ఓకే అండి. ఇదండి మన ఛానల్ నుండి వచ్చిన ఇవాళ హైకోర్టుకి సంబంధించి వాళ్ళ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో అది మీ ముందే తీసుకురారండి. ఓకే అండి. మన ఛానల్ నుండి వచ్చే జెన్యూన్ న్యూస్తో మీ ఫ్రెండ్స్కి జెన్యూన్ న్యూస్తో వచ్చే న్యూస్ తోటి మీరు ఒక లైక్ అండ్ షేర్తో మరొక వీడియో ముందుకు రావడం జరుగుతుంది. ఓకే అండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.